వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. సత్యరూప, సత్య ఆవిడ రూపమండి. ఇప్పుడు చూపిస్తున్నారు. ఇందాక చెప్పిన సత్యములు ఎన్నే చెప్పుకున్నామో, ఏది శ్రద్ధతో కూడిన కర్మ, అది అమ్మ రూపం. నియమము అమ్మ రూపం. అలాగే విశ్వ నియమములు అమ్మ రూపములు. అందుకే సత్యరూప అంటే విశ్వ నియమములు రూపముగా కలది. సత్యరూప అన్నప్పుడు అసలు మర్చిపోకూడదు. సతీ దగ్గర చెప్పింది పరబ్రహ్మమే సత్. సత్యరూప, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మమే అమ్మ యొక్క రూపము. అమ్మ రూపమంతా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది తెలుసుకోవాల్సినది. ఇంకో రూపం ఉంది సత్య శబ్దానికి అర్థం వైదిక అర్థం. ఇది కూడా వేదంలోదే. అది సత్యం, సత్యం అని చెప్పింది. సత్ అంటే అన్నము, తి అనగా ప్రాణము, యా అనగా ఆదిత్యుడు అన్నారు ఇక్కడ. సత్యం అంటే అన్న ప్రాణ ఆదిత్య రూపములతో ఉన్నది అని అర్థం. ఇక్కడ ఈ మూడు లేకపోతే మనం ఉండగలమా? ఇది మాత్రం ముమ్మాటికి సత్యం. అన్నం ఉండాలి, ప్రాణం ఉండాలి, ఆదిత్యుడు ఉండాలి. ఏమి వేద విజ్ఞానం అండి. నమస్కారం చేసుకుంటే మనకు ప్రాణం అన్నం వల్ల వస్తుంది కదా. అన్నగత ప్రాణులం మనం. అన్నం వల్ల ప్రాణం వస్తుంది. ఈ అన్నము ప్రాణము ఎవరి వల్ల వస్తుంది? సూర్యభగవానుడు. మర్చిపోవద్దు. మార్తాండ భైరవారాధ్య దగ్గర ఎంత చెప్పుకున్నాం. అంతకు మునిపే మనం భానుమండల మధ్యస్థ దగ్గర ఎన్ని విశేషాలు చెప్పుకున్నాం. ఒక విధంగా సౌరమంతా చెప్పుకోవడం జరిగింది. కనుక సత్య అంటే సూర్యభగవానుడు, అన్న ప్రాణ ఆదిత్య రూపుడైనటువంటి సూర్యభగవానుడు. ఆయనే అన్నమిస్తున్నాడు, ఆయనే ప్రాణమిస్తున్నాడు. నిజానికి సత్యనారాయణుడు సూర్యభగవానుడేనండి. సూర్యనారాయణుడే సత్యనారాయణుడు. లేదండి అమ్మ అంటే ఆవిడే సత్యరూప. సూర్యభగవానుడు రూపముతో అన్న ప్రాణ ఆదిత్య రూపములతో ఉన్నటువంటి తల్లి సత్యరూప. అయితే ఈ సద్వస్తుమైన పరమాత్మ ఎక్కడున్నది? సర్వాంతర్యామిని. ఒకటే మాట, సర్వ అంతర్యామిని. అన్నిటి యందు లోపల వ్యాపించి ఉన్నది. అంతర్యామిని, అంతర్యామిని. అసలు శబ్దములే ఇంకెక్కడ ప్రపంచంలో మరి ఏ ధర్మంలోనూ దొరకవు. ఇలాంటి శబ్దములు హిందూ ధర్మంలో మాత్రమే దొరుకుతాయి. మనకు అలవాటైపోయింది. అంతర్యామైన మాట ఇక్కడ దొరకదు మీకు. అది పూర్తిగా భారతీయ వేదాంతంలోనే. ఇంకా స్థిద్దాకా మిగిలిన ధర్మాలు ఎదగలేదు. ఇందులో సందేహం లేకుండా చెప్పచ్చు. అది సర్వాంతర్యామిని, అన్నిటి యందు అంతర్యామిగా వ్యాపించినటువంటి తల్లి గనక సర్వాంతర్యామిని సతి అయిపోయింది. మొత్తం సద్వస్తువుతో 4 నామాలు అయిపోయాయి. అయితే సతి మాత్రం ఇంక వదలకూడదండి. మళ్ళీ ఆఖరికి వచ్చిందిగా అంటే మళ్ళీ మొదటిదంతా చెప్తామా? ఆ అర్థాలను అలాగే గుర్తుపెట్టుకోండి. అమ్మవారి సతి, సప్తశతి అని మనకుంది. శతి, శతి అంటే 100, సప్తశతి అంటే 700. దానికి సప్తసతి అన్నారండి. అందులో సతులు ఉన్నారట. ప్రథమ చరిత్రలో 7 సతులు, మధ్యమ చరిత్రలో 7, ఉత్తమ చరిత్రలో 7 అన్నారు. ఆ సతులు చెప్తున్నారు ఇక్కడ. ప్రథమ చరిత్రలో కాళీ, తారా, చిన్నమస్త, సుముఖి, భువనేశ్వరి, బాల, కుబ్జ 7 సతులు. మధ్యమ చరిత్రలో లక్ష్మి, లలిత, కాళీ, దుర్గా, గాయత్రి, అరుంధతి, సరస్వతి అనబడే శక్తులు ఉన్నారట. ఇక ఉత్తమ చరిత్రలో బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండా అని చెప్పబడే సతులు. ఇక సమిష్టి రూప సతులు నంద, శతాక్షి, శాకంభరి, భీమా, రక్తదంతిక, దుర్గా, భ్రామరి. ఇదంతా కూడా భాస్కర్ రాయలు వారు సేకరించి ఎంత చక్కగా వివరించారో మనకి. దాన్ని ఇతర భాష్యకారులందరూ వారి వారి గ్రంథాల్లో రాసుకున్నారండి. మొత్తానికి అక్కడ సప్త సతులు వీళ్ళు. కనుక సతి అంటే మొత్తం ఇక్కడ 4 × 7 28 మంది సతుల్ని ఒక్కసారి మనం నమస్కారం చేసుకోవాలి. వీటన్నిటి రూపమే సతి. సతి అనగానే వీళ్ళందరి రూపంతో ఉండే తల్లి. ఇది మరొక పరమార్థం చెప్పుకున్నాం. బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత. ఇదొక అద్భుతమైన నామం. ఇది ఇక్కడ మీ 4ంటికి వాళ్ళ అనుబంధం ఉంది. అది తెలుసుకోవాలి. వాళ్ళ కూర్పులని సామాన్యమండి. వశిన్యాది వాగ్దేవతలు, వశిన్యాది వాగ్దేవతలకి నమస్కారం చేసుకుని దీనిలో ప్రవేశిద్దాం. బ్రహ్మాణి, అమ్మవారు బ్రహ్మాణి. బ్రహ్మాణి అంటే బ్రహ్మ యొక్క శక్తి బ్రహ్మాణి, అదొకటి. బ్రహ్మాణి అంటే సరస్వతి దేవి పేరు. ఆవిడ సరస్వతి రూపంతో ఉన్నది, ఇది అర్థం. బ్రహ్మజనని. పోనీ సరస్వతి అంటే బ్రహ్మపత్ని అంటామంటే బ్రహ్మజని ఆవిడ. అంటే ఇక్కడ విశేషం అర్థం ఏంటంటే బ్రహ్మము అంటే వేదము, వేద జనని అంటే గాయత్రి. ఇది తెలుసుకోవాల్సింది. బ్రహ్మజనని, బ్రహ్మము యొక్క శక్తి బ్రహ్మాణి, వేద జనని బ్రహ్మజనని. చిత్రం ఏంటంటే ఈ బ్రహ్మాణి బ్రహ్మజనని అనేటువంటి మాట అనేక శాస్త్రాల్లో ఉంది. ఆ క్రమంలో అదే ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలు అందించారు. ఒక శాస్త్రీయమైన కూర్పు. మనకి దేవీ పురాణంలో బ్రహ్మాణి బ్రహ్మజననాత్ బ్రహ్మణో జీవనేనవా ఒక నిర్వచనం ఇచ్చాడు.
బ్రహ్మాణి ఎందుకన్నారంటే బ్రహ్మజననాత్, బ్రహ్మని సైతం పుట్టించింది గనక అన్నారు ఇక్కడ. అంటే చతుర్ముఖ బ్రహ్మ కంటే ముందుంది ఆవిడ యొక్క శక్తి చేతనే చతుర్ముఖ బ్రహ్మ అంటూ కలిగాడు. అతడికి వేదములన్నీ ఆ తల్లి ఇచ్చింది, ఇది చెప్తున్నారు. అందుకే అమ్మ యొక్క శక్తి చేతనే త్రిమూర్తులు కలిగారు గనక బ్రహ్మజనని అన్నప్పుడు బ్రహ్మకు సైతం కారణమైనది. అందుకు బ్రహ్మాణి అంటే బ్రహ్మాణి బ్రహ్మజననాత్ నిర్వచనం అండి. అక్కడ బ్రహ్మను జనింపజేసింది గనక బ్రహ్మాణి. అందుకది బ్రహ్మణో జీవనేనవ, బ్రహ్మను బ్రతికిస్తోంది కనుక బ్రహ్మనిట. బ్రహ్మాదుల ఆయువులు కూడా అమ్మ సంకల్పం మీద ఆధారపడి ఉన్నాయి కనుక వాళ్ళని బ్రతికిస్తోంది. ఏ బ్రహ్మ ఎంతకాలం ఉండాలనేది ఆవిడ ఏర్పాటు చేసిన వ్యవస్థ. అందుకే ఆ బ్రహ్మల్ని నియమించుట, ఆ బ్రహ్మల్ని నడిపించుట ఈవిడి పని గనక బ్రహ్మాణి బ్రహ్మజనని. ఇది ఇందులో ఉన్నటువంటి గొప్ప భావం. అయితే బ్రహ్మ అంటే వేదము కూడా అర్థమే. అందుకే బ్రహ్మాణి అంటే వేదశక్తి, బ్రహ్మజనని అంటే తన నుంచి వేదములన్నీ వ్యక్తం చేసినటువంటి తల్లి. ఈ రెండు కొంచెం భావన చేద్దాం. మరి కొంచెం బ్రహ్మాణి శబ్దానికి మరొక అర్థం. ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పేశాం? ఒకటి పరబ్రహ్మశక్తి సరస్వతి, రెండవది బ్రహ్మకు కూడా కారణం, పరబ్రహ్మకు కూడా కారణం. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడికి కూడా కారణం. బ్రహ్మజ అంటే వేదమాత, ఆవిడే బ్రహ్మాణి వేదస్వరూపిణి. ఇప్పుడు చెప్తున్నది అని బ్రహ్మ. ఈ రెండు శబ్దాలను చూద్దాం. అని రక్షాగ్ర కీలేశ్యాత్ అని ఒక మాట చెప్తున్నారు. అంటే అగ్రభాగము కొన భాగాన్ని అని అనాలట. అందుకే అనిహి పుచ్చే అగ్ని సీమాయాం అని మరొక కోసం చెప్తుంది. పుచ్చ భాగం, పుచ్చం అంటే చివరిది, కొసది అని అర్థం. బ్రహ్మాణి అంటే పుచ్చభాగముగా ఉన్న బ్రహ్మస్వరూపము, ఇది అర్థం. అంటే ఏంటి? త్వం బ్రహ్మపుచ్చ, గుర్తున్నది కదా, బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ. ఇది అంతేకాదు, శృతిలోనే బ్రహ్మణ అనీస్థ అని ఒక మంత్రం ఉందండి. బ్రహ్మణ అనీస్థ, అనియందున్నది, అనియంతే పుచ్చమునందున్నది. గుర్తుందా? పంచకోశ విచారం చేసినప్పుడు చెప్పుకున్నాం. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయములకు పుచ్చమేదో అది బ్రహ్మమే. పుచ్చమనగా ఆధారము. వీటన్నిటికీ చివర అంటే ఇవన్నీ నేతి నేతి అని విడిచాక కనబడుతూ ఉన్నటువంటి స్వరూపము. అందుకే బ్రహ్మాణి అంటే బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని చెప్పినట్లుగా ఆనందకోశానికి కూడా ఆవల ఉంటూ పంచకోశాల్ని ప్రకాశింపజేస్తున్న పరబ్రహ్మస్వరూపమే బ్రహ్మ అని. ఇది తెలుసుకోవాల్సింది. ఆ తల్లి బ్రహ్మజనని అంటే వేదాది సమస్త శాస్త్రములకు చైతన్యమునకు మూల కారణమైనటువంటి తల్లి. ఇది తెలుసుకోవాల్సింది. బహురూప బుధార్చిత, బహురూప అనేక రూపాలతో ఉన్న తల్లి. ఇది పెద్ద వ్యాఖ్యానం అవసరమా? తెలిసిపోతూనే ఉంది. అన్ని రూపాలు ధరించిందో. అమ్మ దుర్గండి, లక్ష్మండి, సరస్వతి అండి. ఏది గొప్పదండి? ఆ ప్రశ్నే తప్పు. అన్ని ఆవిడ రూపములే. ఎన్ని రూపాలు ధరించింది? అనంత రూపాలు ధరించింది. అందుకే అమ్మ యొక్క సర్వరూపముల్ని నమస్కారం చేసుకోవాల్సింది. అందుకే బహూని యచ్చ రూపాని స్థిరాని చ చరాని చ దేవమానుష తిర్యంచో బహురూపా తతశివా అంటున్నారు ఇక్కడ. అమ్మవారి రూపములు ఎన్ని అంటే విశ్వమే అమ్మ రూపం కదా. విశ్వంలో ఎన్ని రూపాలు ఉన్నాయి? బహురూపాలు ఉన్నాయి. ప్రతి రూపం ఆవిడ కల్పన చేసింది. ఏ ఒక్కడు తన రూపం తాను డిజైన్ చేసుకోలేదు, తెలుసుకోవలసింది. వచ్చిన మొహంతో మెయింటైన్ అయిపోతున్నాను తప్ప ఎవడు మొహం డిజైన్ చేసుకోలేదు. కనుక వాడి కర్మానుగుణంగా రూపాలు ఇచ్చినదే ఆ తల్లి. ప్రతి రూపంలో ఆవిడే ప్రకాశిస్తూ భాషిస్తున్నది. అఖిల రూపులు తన రూపమైన వాడు. మరి అఖిల రూపములు అయినప్పుడు విశ్వం బహువిధం జ్ఞేయం సాత సర్వత్ర వర్తతే తస్మాత్ సా బహురూపత్వాత్ బహురూపా శివా మత అని పురాణ వాక్యం. అమ్మవారికి బహురూపా నామం పురాణం ఎన్ని చెప్తాం చూడండి. అరూపా పరభావత్వాత్ బహురూపా క్రియాత్మిక అన్నారు ఇక్కడ. ఆవిడ పరబ్రహ్మస్వరూపిణిగా అరూప, కానీ సృష్టి చేయడం అనే క్రియ వచ్చేటప్పటికల్లా బహురూప అన్నారు ఇక్కడ. అనేక రూపాలతో ఈ పనులన్నీ నిర్వహిస్తున్నటువంటిది. విశ్వంలో ప్రతి రూపము ఆవిడదే గనక స్థావర జంగమాత్మకమైన సమస్త రూపముల్లో వ్యాపించి ఉన్నది ఎవరు? బ్రహ్మాని. మరి అన్ని పంచకోశములకి మూలమైన స్వరూపమే ప్రధానమైనటువంటిది. సృష్టికర్తకు కూడా మూలమైన తత్వం అది. అందుకే బ్రహ్మాని బ్రహ్మజనని. సృష్టికర్తకు కూడా మూలమైన పరబ్రహ్మ స్వరూపము పంచకోశాలకి చైతన్యం ఇస్తోందంటే పంచకోశాలు లేనిది ఎవరికి? అందరిలో ఉంది కదా. మరి అందరిలో అమ్మన్నప్పుడు అన్ని రూపాలు ఎవరివి? ఆవిడవిగా బహురూప. అయితే ఇంత బహురూపగా ఆవిడ ఉంటూ ఉంటే ఎవరయ్యా ఆవిడని ఆరాధించగలరు అంటే ఎవరికి తెలుస్తుంది బహురూపగా అమ్మాయి ఉందని? ఆ తెలుసుకున్న వాళ్లే పండితులు, వాళ్లే అమ్మవారిని సరిగ్గా ఆరాధించగలరు కనుక బుధార్చిత, జ్ఞానుల చేత ఆరాధింపబడుతున్నది. అంతా అమ్మవారే అయినా మూర్ఖులకు తెలియట్లేదే. తెలుసుకున్నవాడు జ్ఞాని, వాడు ఆహా అంతా అమ్మయే అని అమ్మనే ఆరాధిస్తూ ఉంటాడు. అందుకు బుధార్చిత, ఇది గొప్ప మాట. అందుకే బ్రహ్మాణి
బ్రహ్మజనని బహురూప బుధార్చిత, ఇవిడ పరబ్రహ్మస్వరూపిణి. అలాగని బ్రహ్మగారి కంటే తర్వాత వచ్చిందా? కాదు, బ్రహ్మకు కూడా ముందున్న తల్లే. బ్రహ్మతో తయారైనటువంటి సృష్టి అందంతటా పంచకోశములకు మూలమై ఉంటూ ఉంది బహురూప. తెలుసుకున్న వాళ్ళు బుధులు, వాళ్ళ చేత ఆరాధింపబడుతుంది బుధార్చిత. క్రమం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో. ఇదంతా వేదాంతపరంగా చెప్పాం కదా, మళ్ళీ ఈ నామాల్లోకి రండి. ఆ అందం చూడండి ఎంత వశిన్యాది వాగ్దేవతలు చూపిస్తున్నది. ఇలా మననం చేస్తూ ఉంటే లలితాశాస్త్రం జీవితకాల గ్రంథం. అది 40 రోజుల గ్రంథమో సంవత్సరకాల గ్రంథమో కాదు, జీవితమంతా అధ్యయనం చేసుకోవాల్సిందే భావన చేస్తూ ఉంటే. అందుకు ఇప్పుడు బ్రహ్మాణి బ్రహ్మజన్ని బహురూప బుధర్చిత దానికి మరొక అర్థం చెప్పుకున్నాను ఇక్కడ విశేషంగా. ఇది అగ్నిభట్టారకుడు రూపంలో ఉన్న అమ్మవారిని చెప్తున్నారు. దీనికి అనేకములైనటువంటి విషయములు కనబడుతున్నాయి. ఎందుకంటే బ్రహ్మ అని అంటే శిఖయందున్నది, కొనయందున్నది. కొన, పుచ్చము, అగ్రము, కీలము ఇవన్నీ అని శబ్దంతో చెప్తాయట. కనుక కొసలో ప్రకాశిస్తుందిట. ఇది తెలుసుకోవాలి. ఆ కొసలో ప్రకాశిస్తున్నది బ్రహ్మజనని. బ్రహ్మనగా వేదము అని చెప్పుకున్నాం కదా. వేదము ద్వారా చెప్పబడిన కర్మలు ఇవన్నీ బ్రహ్మములు. ఆ వేద జనని కనుక ఆవిడ బ్రహ్మజనని. బహురూప, ఇప్పుడు బహురూప ఇది అగ్నిభట్టారకుడి యొక్క పేరండి. బహురూప ఇది అగ్నిభట్టారకుడి యొక్క పేరండి తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అగ్ని 7 నాలుకల వాడు, సప్తజిహ్వుడు. ఒక్కొక్క నాలికి ఒక్కొక్క పేరు తెలుసా? హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరిక్త. ఇప్పటి వరకు ఎన్ని చెప్పుకున్నాం? 6. హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరిక్త. ఇవన్నీ కూడాను ఈ దిక్కుల్లో ఉన్నటువంటివి. సరిగ్గా త్రిశిఖా మధ్యమా జిహ్వా బహురూప సమాహ్వయ. ఆ మధ్యలో ఉన్న శిఖ పేరు అది బహురూప. దీనికి మాత్రం 3 నాలుకలటండి. త్రిశిఖ ఇది ప్రధానం. అది ప్రధానమైన జ్వాల. అందులోనే ప్రధాన ఆహుతులన్నీ ఇస్తారు. అది ప్రధాన ఆహుతులు పొందేది బహురూప. దాని శిఖయందు అది కొనకర అగ్నిజ్వాల యొక్క కొనయోలందు ప్రకాశిస్తోంది పరమేశ్వర చైతన్యం, యజ్ఞరూప చైతన్యం. అది బ్రహ్మాణి అన్నారు ఇక్కడ. అక్కడ నువ్వు ప్రయోగించేటువంటి మంత్రములు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదముల నుంచి స్వీకరించిన మంత్రములే కదా అందులో వేస్తూ ఉన్నావు నువ్వు. కనుక బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మాహుతం వెళ్ళిపోవాల్సిందే అక్కడికి. అందుకు అక్కడ వాడబడుతున్న మంత్రం కానీ కర్మ కానీ బ్రహ్మే. అందుకు అక్కడ నువ్వు యజ్ఞమయందు వేస్తున్నటువంటి వేద కర్మ, వేద మంత్రమే బ్రహ్మము గనక అక్కడ ఉపాసింపబడుతున్న అగ్నియందు ఉపాసింపబడుతున్న అమ్మవారు నువ్వు చేస్తున్న వేదములకు కర్మలకు కూడా తల్లయ్యా. అందుకే బ్రహ్మజనని. ఆ స్వీకరిస్తూ ఉంది బహురూప. అయితే యజ్ఞం చేసే జ్ఞానం ఎవడుకుంటుంది? ఆ వేద శాస్త్రములలో ఎవరికైతే బాగా పరిజ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే యజ్ఞరూపిణి అని అమ్మవారిని ఉపాసిస్తారు గనక బుధార్చిత ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకు బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత అనగానే యజ్ఞాగ్ని శిఖయందు జ్ఞానులచే ఆరాధింపబడినది. ఇది ఒక అర్థం. ఇప్పుడు ఏ అర్థం తీసుకోవాలి? ముందు చెప్పినది విచారణాపూర్వకమైన జ్ఞానార్థం, ఇప్పుడు చెప్పుకున్నది యజ్ఞార్థం. రెండు అమ్మరూపములు, యజ్ఞరూపిణి అది సత్యవ్రత సత్యరూప తర్వాత నుంచి మనం వస్తున్నాం కనుక ఇది అలా తీసుకోవాల్సింది. అయితే బహురూప దగ్గర అనేక భావాలు మనం తెలుసుకోవచ్చు. ఉమాయేవ బహురూపేణ పత్నిత్వేన వ్యవస్థిత. పరమేశ్వరుడి పత్నిని ఉమయే బహురూపములతో ఉంటున్నది అంటూ ఇక్కడ భాస్కర్ రాయల వారు శ్రీ విద్యనే బహురూప విద్య అని చూపిస్తున్నారు. ఎందుకంటే శ్రీ విద్యే బ్రహ్మాణి విద్య. అంటే పంచకోశాంతర స్థిత విద్య గనక అది బ్రహ్మాణి. వేదములకు కూడా మూలమైన గాయత్రి విద్యే శ్రీ విద్య కనుక బ్రహ్మజనని. ఆ శ్రీ విద్యలో అమ్మవారు బహురూపాలతో ఉన్నట్ట. ఏమిటా రూపంలో అంటే శ్రీ విద్య రూపాలే మనం చూస్తూ ఉంటే కామోపాసిత విద్య అన్నాం, సూర్యోపాసిత విద్య అన్నాం. ఇవన్నీ బహురూపాలు కదా. లోపాముద్ర విద్య, మహావిద్య, షోడశీ విద్య ఇవన్నీ. ఇంకా లోపల అమ్మవారిని ఆరాధించేటువంటి మంత్ర విశేషాలు చూస్తే తారా విద్య, శ్యామలా విద్య, వారాహి విద్య, ఇంకా బగళా విద్య, తురియ విద్య, భువనేశి విద్య, పరాసంభవి విద్య, మిశ్రాంబ విద్య, అన్నపూర్ణ విద్య, వాగ్వాదిని విద్య, బాలా విద్య ఇవన్నీ చూపిస్తున్నారు. అన్నపూర్ణ విద్యను మనం బాగా చెప్పుకున్నాం. రసజ్ఞ రససేవది పుష్ట పురాతన అదంతా అన్నపూర్ణ విద్య. అందుకే కామదుఘ వచ్చింది. కపర్దిని కళామాల కామధుక్. ఆ కామదుఘ అనేది అమృతేశ్వరి అనేటువంటి అన్నపూర్ణాదేవి పేరు. అదండి శ్రీ విద్య ఉపాసనలో పంచపంచికలు చేసేటప్పుడు సరిగ్గా ఈ కామదుఘ అనేటువంటి తల్లిని అమృతేశ్వరిగా ఆరాధన చేస్తారు. ఆ అన్నపూర్ణాదేవిని చూపిస్తున్నాడు. అవి రహస్యములు ఇవన్నీ కూడా. అలా ఇక్కడ కూడా ఆ సర్వస్వరూపములు చిట్ట చివరికి బాల, వాగ్వాదిని, హసంతి మొత్తం ఆ శ్రీ విద్యలు ఉపాసింపబడే మన లలితాపోక్షానంలో చెప్పుకున్నటువంటి సమస్త పరివార దేవతలు ఎవరి రూపాలు? తిరస్కరణికాంబ, ప్రత్యంగిరాంబ వీళ్ళందరూ అమ్మ రూపములే. అందుకే షడామ్నాయముల్లో చెప్పబడ్డ మంత్రములన్నీ కూడా
బహురూపములు. ఈ బహురూపములతో ఉన్న ఒకే ఒక్క తల్లి లలితా పరమేశ్వరి, ఆవిడ బహురూప అని చెప్పబడుతుంది. ఆ తల్లిని ఎవరయ్యా ఆరాధన చేస్తున్నారంటే గురువుల ద్వారా జాగ్రత్తగా తెలుసుకుని జాగ్రత్తగా అవగాహన చేసుకుని అర్చన చేస్తారు కనుక బుధార్చిత. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు శ్రీ విద్యాపరంగా యజ్ఞపరంగా వేదాంతపరంగా అర్థం చెప్పుకుంటూ ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణామాలు ఇవన్నీ కూడా అందమైన కూర్పు ఇక్కడంతా చూపించేటప్పుడు అమ్మ ఈ ప్రపంచాన్ని ఎలా నడుపుతుందో ఒక్క నామంలో పెట్టేయండి. ప్రసవిత్రి. ప్రసవిత్రి అంటే కన్న తల్లి అంతే అయిపోయింది. సవిత్రి ప్రసవిత్రి సావిత్రి సృష్టి స్థితులకు హేతువైనటువంటి తల్లి, ఇంతే అర్థం. కనుక ప్రసవించుట కనుట, ఎవరిని కన్నది ఎవరిని కనలేదు, బ్రహ్మదేవుడు మొదలుకొని సర్వులకు ఆ తల్లే ప్రసవిత్రి. బ్రహ్మజనని అనడంలోనే సృష్టం తిరిగి ఆయన పెద్ద, ఆయన తాతగారు పితామహుడు. ఆయన్నే కన్న తల్లి అంటే ఆయనతో పాటు మనందరినీ కన్న తల్లి, అందుకే ప్రసవిత్రి అని చెప్పారు. అయితే సృష్టిని కని మాత్రం ఊరుకుందా? కొందరు పాపం పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ కర్మల్ని కనలేరంటారు, అవునా లేదా? పైగా వాళ్ళు చెప్పిన ఒక్క మాట కూడా పిల్లలు వినరు. కానీ ఈ తల్లి అలా కాదుట, సృష్టిని సృష్టించి అందరిని శాసిస్తుంది. ఆ నియమాలు భలే పెట్టిందిట. ఆ నియమాలు ఎవ్వడు దాటలేడండి. ఆ ఆజ్ఞలు చాలా అనుల్లంఘనీయములు, ఎవడు దాటలేడు ఆజ్ఞల్ని. సూర్యుడు తూర్పును ఉదయించోంది అంతే జాగ్రత్తగా. ఏ ఋతువులు ఎప్పుడు రావాలి ఆయన పని అయింది, గాలి ఎలా వీచాలి ఇవన్నీ ఆవిడ నియమించేసింది. ఈ ఆజ్ఞలు ప్రచండాజ్ఞ, భీకరమైన ఆజ్ఞలట. ప్రచండ ఆజ్ఞ, భీకరం అంటే అర్థం ప్రతి భయపెట్టి ఫెడఫెడా వచ్చిందని కాదండి ఇక్కడ అర్థం. ప్రచండ అంటే శాసనమే, ఇంకోటి కాదు. అందుకే ప్రచండో దుర్వహే శ్వేతకరవీరే ప్రతాపిని అని ప్రచండ శబ్దానికి నానార్థములు చెప్తూ చెప్పారు. ప్రచండ అంటే దుస్సాధ్యమైనది, ఎవరు ఎదుర్కొనలేని దాన్ని ప్రచండ అంటారు. అమ్మకు శాసనం చేసిందంటే కొంచెం అమెండ్ చేస్తే బాగుంటుందేమోనండి అని ఎవడు అనలేడు, దాన్ని పాటించి తీరవలసిందే. అందుకే విశ్వ నియమములే ప్రచండాజ్ఞలు, అది నిర్వర్తించే తల్లి ప్రచండాజ్ఞ, ఇది అర్థం. అలాగే ప్రతాపిని అని మరొక అర్థం ఉందిట. ఆవిడ పేరే చండి. ప్రచండాజ్ఞ అంటే ప్రతాపముతో కూడిన ఆజ్ఞ. ఎందుకంటే రాజుగారి ప్రతాపానికి భయపడితేనే శాసనం జాగ్రత్తగా పెడుతుంది. అందుకే శాస్త్రంలో మాట ఉన్నది, కోపం లేని రాజు ఏం పాలిస్తాడండి అన్నారండి. గొప్ప మాట చూడండి. కోపం దుర్గుణం అంటూ కోపం లేని రాజు ఏం పాలిస్తాడండి అన్నాడు ఇక్కడ. గొప్ప మాట ఇది. అందుకే రామచంద్రమూర్తి జితక్రోధ అని చెప్తూనే చిట్ట చివరికి కశ్యబిభ్యదేవాశ్చ జాతరోష సంయుగేనో మాట చెప్పాడు. ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా గడగళ్ళాడతారో అటువంటి రాముడు అన్నాడు. ఏమిటండి విషయం ఇక్కడ అంటే అర్థం, ధర్మ ప్రతిష్టాపన కోసం చూపించేటువంటి మన్యు ఉన్నదే అది ఈశ్వర స్వరూపమే, ఇది తెలుసుకోవాల్సింది. అందుకు అసలు కోపం లేకపోతే అది మహాప్రమాదం అండి. ప్రచండాజ్ఞ, చండీ పరదేవతా శక్తిని ఇక్కడ మనం భావన చేసుకోవచ్చు. ప్రతిష్ఠా ప్రకటాకృతి, అందం చూడండి, ఆ కూర్పులో ఉన్న అందం. ప్రసవిత్రి, సృష్టిని సృష్టించింది, ఎవరు దాటలేని ఆజ్ఞలతో నడుపుతూ ఉన్నది. ఆ నడుపుతూ తాను సృష్టించిన జగత్తుకి తాను ఆధారమై ఉన్నది, అది ప్రతిష్ఠ అని చెప్పడం. ఇంత సృష్టిని తన నుంచి ప్రకటిస్తూ ఉంది కనుక ప్రకటాకృతి. ఆ చెప్పే తీరు ఎంత విశేషంగా చూపించాడు. అందుకే ప్రతిష్ఠ అంటే ఆధార వస్తువు అని అర్థం. ఎందుకంటే ఈ ఆధారమే ఎప్పుడైనా నిలబడుతుంది. ఆధారంపై ఉన్న వస్తువు ఉంటే పోతూ ఉంటాయి కానీ ఆధారం అలాగే ఉంటుంది. అందుకే కెరటాలకు సముద్రం ఆధారము, కెరటాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, సముద్రం ప్రతిష్ఠ. అలాగే సృష్టిలో ఉన్న జగత్తంతా కెరటముల వంటివే. ఈ కెరటముల్లాంటి పరిణామశీలమైన వస్తూ పోతూ సృష్టి స్థితిలో జరిగే ప్రపంచమంతా కెరటముల వంటిది. కెరటముల వంటి ప్రపంచము సముద్రం వంటి అమ్మవారి యందే ఉన్నది, అదే ప్రతిష్ఠ అంటే అర్థం. అయితే కెరటాలన్నీ ఎవరు ప్రకటిస్తున్నారు? సముద్రమే ప్రకటిస్తున్నది. కనుక సృష్టి అంతా అమ్మ యొక్క ప్రకటనమే. అందుకు ప్రకటాకృతి అంటే ప్రకటింపబడిన సృష్టియే తన రూపముగా కలది, ఇది అర్థం. విశ్వరూపిణి అని ప్రకటాకృతి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆ తల్లికి ప్రతిష్ఠ ప్రకటాకృతి అనే మాట ఇంత విశేషంగా చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఈ శరీరం దేని యందు ప్రతిష్టమైంది? ప్రపంచం దాకా ఎందుకండి? ఈ శరీరం దేని యందు ప్రతిష్టమైంది? చైతన్యమునందే కదా, అదే ఆధారం. అందుకే ప్రతిష్టా సర్వవస్తువునాం ప్రజ్ఞాయేష పరమేశ్వరి, సర్వవస్తువుల్లో ప్రజ్ఞారూపంతో ఉంటూ ప్రతిష్టగా ఉన్న తల్లి, ఇది అర్థం. అంతేకాదు, శివరాగానురక్తాత్సా స్థాప్యతే పౌరుషేయ సా ప్రతిష్టా కళాజ్ఞేయ అని నిర్వచనం చూపిస్తున్నారు. శివుడు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తట. ఆ రూపం ధరించినప్పుడు ఆ రూపంతో ఆయన అనుగ్రహించడానికి కావాల్సిన ప్రతిష్ఠ అంతా ఆవిడిస్తుందండి. అంటే ఆయన గారి పరువు ప్రతిష్ఠ అంతా ఇవిడేట, అది చెప్పడం. ఆవిడ అక్కడ ఉంటేనే ఆయనకు ప్రతిష్ఠ, లేకపోతే లేదు. అలాగే శివుని యొక్క రూపములన్నిటి యందు ఇవిడు ప్రతిష్ఠగా ఉంటుంది. శక్తి లేకపోతే శివుడు వ్యక్తమవుతాడా?
అందుకే వ్యక్తమైన శివుని యందు వ్యక్తస్వరూపంగా ఉన్నటువంటి తల్లి. వ్యక్తము అంటేనే ప్రకటం. అందుకు ప్రకటింపబడిన రూపములన్నీ అమ్మవే. అందుకు ప్రకటాకృతి అని చెప్పడం. ప్రతిష్టా ప్రకటాకృతి అనే మాటకున్న గొప్ప విషయం ఏమిటి అంటే శివుని యందు ఆవిడ ప్రతిష్ఠింపబడి ప్రకటింపబడుతోందట. ఇది తెలుసుకోవాల్సింది. ఆవిడిగా ప్రకటింపబడట్లేదు, శివుడితో కలిసి ప్రకటింపబడుతుంది. అందుకే లోకంలో కనబడే ప్రతి వస్తువు శివశక్త్యాత్మకం. కానీ ప్రకటమైన ఆకృతులన్నీ శివశక్త్యాత్మకములు. ఎందుకంటే శక్తి శివుని యందు ప్రతిష్ఠితమై ఉన్నది గనక. అందుకే సా ప్రతిష్టా కళాజ్ఞేయ, శివుని యందు ఉన్నటువంటి శక్తి. అదే ప్రకటాకృతి. ప్రకటాకృతి అంటే శ్రీచక్రము, ఇది అర్థం. శ్రీచక్రమే ప్రకటాకృతి. ఎలాగయ్యా అంటే మొట్టమొదటి త్రైలోక్యమోహన చక్రంలో యోగుల పేరేమిటి? ప్రకట యోగినులు. అవునా లేదా? ఆ ప్రకటతో మొదలు పెట్టుకుని అని దానితో మొదలు పెట్టుకుని ప్రకట యోగినులు మొదలుకుని అన్ని ఆకృతులు అమ్మవారివే అని చెప్పడంలో త్రైలోక్యమోహన చక్రం నుంచి బిందువు వరకు ఉన్నటువంటి ప్రకట యోగుల నుంచి పరాపర రహస్యోగిని వరకు సర్వ ఆకృతులుగా ఉన్న తల్లి ప్రకటాకృతి. ఇన్ని ఆకృతులుగా ప్రకటింపడానికి కారణం ఏంటి? శివశక్త్యాత్మకంగా అందులో ఉంది గనక ప్రతిష్టా ప్రకటాకృతి. ఇది దీనిలో ఉన్నటువంటి భావం. ఇది గమనించుకోవాల్సింది. అందుకు ప్రకటాకృతి అనేటువంటి తల్లి ఇంకొక అర్థంలో తన రూపాన్ని తానే ప్రకటిస్తుంది కానీ ఎవరు ప్రకటించలేరు. మన రూపాలు మన కర్మ కొద్దీ అమ్మవారు ప్రకటిస్తారు. ఆవిడ రూపం ఆవిడ తన ఇచ్ఛ కొద్దీ ఆవిడ స్వీకరిస్తుందిట. అందుకు ప్రకటమైన ఆకృతి కలది అంటే అమ్మ స్పష్టంగా తన రూపాన్ని మనకు చూపిస్తుంది, ప్రకటిస్తుంది. ఆవిడ చేతిలో ఉంది ప్రకటన అనేది, మన చేతిలో లేదు. మనం చూద్దామంటే కనబడదు, ఆవిడ చూపించాలంటే కనబడుతుంది. అందుకే తన ఆకృతిని తానే ప్రకటించి చూపిస్తుంది కదా ప్రకటాకృతి అని చెప్పడంలో విశేషం ఇది. స్వేచ్ఛగా తన ఆకృతిని ప్రకటించున్నది. ఇది దీని యొక్క భావం. ఇలాంటి ఆకృతులు ఎన్నున్నాయి? బహురూపా దగ్గర తలంచుకుంటే చాలు. ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్పీఠ రూపిణి. ఈ మూడు నామాలకి మళ్ళీ అనుబంధం. ఏ శ్లోకపాదానికి ఆ శ్లోకపాదంలో ఉన్న ఆ కంటిన్యూటీ జాగ్రత్తగా చూసుకుంటూ వెళుతున్నాం మనం ఇంతవరకు. ఇప్పుడు ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్పీఠ రూపిణి. ఇందులో విశేషములు. ప్రాణేశ్వరి, ప్రాణములకు ఆవిడ ఈశ్వరి, ఆవిడే ఈశ్వరండి. అంతేగాని ఒక్కొక్కప్పుడు మన పైత్యం పెరిగి ప్రాణేశ్వర ప్రాణేశ్వరి అంటూ ఉంటాం. కానీ మన ప్రాణాలకి ఈశ్వరుడే, ఇంకెవ్వరు కాదు. మన ప్రాణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. మన బతుకులు మన ప్రాణం చేతిలో ఉంటే ప్రాణం ఆవిడ చేతిలో ఉందండి. ప్రాణేశ్వరి, ప్రాణములకు నియామకురాలు ప్రాణేశ్వరి. ఇది దీని యొక్క అర్థం. ప్రాణదాత్రి, ప్రాణాలకు నియామకురాలు గనకనే ఎప్పుడు ఇవ్వాలో బాగా చూసుకుంటుందిట. డబ్బు మీద కంట్రోల్ ఉంటేనే ఎప్పుడు ఎంత ఇవ్వాలో డ్రా చేసి ఇస్తూ ఉంటారు ఫైనాన్స్ మీద కంట్రోల్ ఉన్నవాళ్ళు. అలాగా తల్లి ఈ ప్రాణాలన్నీ తన గుప్పెట్లో పట్టుకుంది. అంటూ ఉంటారు, నీ ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నాయి. ఎవడు ప్రాణాలు ఎవడు గుప్పెట్లో లేవు, అమ్మవారి గుప్పెట్లో ఉన్నాయి. తెలుసుకోండి. ఇక్కడ ఆవిడ ప్రాణములకు నియామకురాలు, ఆవిడే ప్రాణదాత్రి. లోకంలో అందరికీ ప్రాణములు ఇస్తున్నది. ఇప్పుడు ప్రసవిత్రి, ప్రచండాజ్ఞ, ప్రతిష్ట, ప్రకటాకృతి కంటిన్యూ చేసుకోండి. ప్రకటింపబడిన ఆకృతులన్నీ అమ్మరూపములే, విశ్వమంతా అమ్మరూపములే. ఆ రూపముల యందు ఆవిడే ప్రాణేశ్వరిగా ఉన్నది. ఆ రూపములన్నిట్లో ప్రాణములు నియమిస్తూ ఉన్నది. నియమించడమే కాదు, వాళ్ళందరికీ ప్రాణములు ఇస్తూ ఉన్నది, నియమిస్తూ ఇస్తూ ఉన్నది. అందుకే ఆవిడ ప్రాణములు ఇస్తున్నది అంటే ప్రపంచాన్ని బ్రతికిస్తున్నది. ఇది అర్థం, బ్రతికిస్తున్నది. ప్రాణదాత్రి అంటే బ్రతికించే తల్లి. ఈ తల్లిని బతుకమ్మ అంటాం. బతుకు ఎవరిది? అందరిది. కనుక బతుకమ్మ ఎవరిది? బతికే అందరిది. కనుక బతుకమ్మే ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి. అంత గొప్ప మాట అండి. అక్కడ వేదాల్లో చెప్పిన మంత్రాన్ని భారతీయ సామాన్యులు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాడుకుంటున్నారంటే వేదాంతాల్లో ఉన్న మతం సామాన్య భాషల్లో సామాన్యుల్లాగా చేరిపోయిందంటే అది భారతదేశం యొక్క గొప్పతనం.